ఊరిలో నా పశువుల స్థానంలో యేసు జన్మించాడు, రక్షణ మార్గం తెచ్చాడు. ఊరిలో పశువుల స్థానంలో యేసు జన్మించాడు, రక్షణ మార్గం తెచ్చాడు. మనసారా ఆరాధించి పాటలు పాడే రాజు పుట్టాడని సంగతి, మనసారా ఆరాధించి పాటలు రాజు పుట్టాడని సంగతి చేసేద్దాం. రాజు ఈరోజు ఎలా చేయాలన్నా అంటే బయటికి వెళ్ళి స్వార్థం ప్రకటించాలి అంటే బయటికి ఉదయాన్న 11 గంటలకు అలాగా వెళ్ళి ఒక 5 కేజీలు ఏదో 10 కేజీల రైస్ ఏర్పాటు చేసుకొని బిర్యానీ కానీ లేదంటే మన స్తోమత పోతుంది లేదా కనీసం స్నానం చేసుకొని అలా వెళ్ళి కొంత సహాయం చేద్దాము చేసి ఒక కరపత్రము, ఒక శారీ, ఒక భోజన ప్యాకెట్. నేను అనుకున్నాను ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఒక దేవుడు నాతో మాట్లాడిన వెరైటీగా చేసి వెలిసి వస్తూ ఉంటాను. ఎవరికి వినపడదు, ఎవరికి వినపడదు. నేను అనుకుంటూ అమ్మగారు నేను మాట్లాడుకొని అలా చేద్దాం అనుకున్నాము. చివరికి 0 అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాకుండా అయిపోయింది. ఎందుకు ప్రభు ఇలాగే అయిపోయింది, ఎటు వెళ్ళాలి అర్థం కాక సరే చెప్పేసి కనీసం ఈరోజు సాయంత్రం ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేయడం చెప్పేసాను. దేవుడికి మేమగా హల్లెలూయా. రెండు అనుకున్నా ఒకటి అయిపోయింది. ఇది మూడవది ఇలాగా అని చెప్పేసి ఆలోచన చేస్తే సరే అని చెప్పేసి దేవుడు దీనికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అంటే చూడండి, ఏదైతే మన నిర్ణయము, మన గురి మన లక్ష్యాన్ని సేవిస్తామో అంటే ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటామో 10 ఆలోచనలో కనీసము ఒక 2 అయినా దేవుడు మన పట్ల అది జరిగించడానికి సమర్థవంతమైన దేవుడు. అన్ని చేయాలని రూల్ ఏం లేక సాటే పైసగా పెట్టుకోలేవారు. మాకు మా దేవుడు మమ్మల్ని జీవింపజేసిన లేదా మనల్ని కాపాడకపోయినా మేమైతే మా జీవం కలిగిన దేవుడిని మాత్రం అపార్థము చేసుకో. చెయ్యాలనుకున్న దాన్ని చేసే తీరాలని అనుకుంటే ఏం చేయాలి? చాతనైన దాన్ని చేసి దేవుడిని మహిమపరచాలి. అదే మన గురి, మన లక్ష్యం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యాకోబు అదే 26 వచనం 2:26 ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. మనం సాటి వారికి సహాయం చేయకుండా, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుకోకుండా ఏం చేసిన వాళ్ళు ఒక దైవ సేవకుని నేను ఈరోజు ఒక మాట విన్నా. ఏమన్నానంటే, నాకు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం నాకు తెలియదు. హల్లెలూయా. ఇవ్వడం నాకు తెలుసు, తీసుకోవడం నాకు తెలియదు. కానీ మీరు అలాగే చేసి నాకు గుర్తిస్తే ఎంత సంతోషం అనిపించింది నిజంగా. కానీ నేను దానికి అర్హుని కాను, కానీ దేవునికి మాత్రమే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం దేనికి పాత్రులమో దానికి మాత్రమే దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనం అనుకుంటా ఎన్నో అనుకుంటా అది చేయాలి ఏది కాదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే ఆయన నెరవేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము దేవుని విషయంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మన ఇంటిలో సమాధానము, దేవుని చిత్తాన్ని ఒప్పగించుకున్నప్పుడు సమాధానం, ఆ సమాధానంగా ఉండాలి, సమాధానంతో జీవించాలి, సమాధానంగానే ప్రభు దగ్గర. హల్లెలూయా. అని ఆయన అంటాడు, సింగర్ అంటాడు, నానా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో బోధించుచున్నాను. నేను అంటా ప్రతిసారి నేను దేవుని బలిపీఠం నిలబడితే ఇప్పుడే ఇక్కడే ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి సమర్పణ చేసుకోవడం కలిగి ఉన్నప్పుడు మరణానికైనా దేనికైనా భయపడకూడదు. హల్లెలూయా. దేనికి భయపడదు. నేను అనుకున్నా ఆ కార్యంలో ఒకటైనా చేస్తాను అనుకున్నా. ప్రభు నిశ్చితం, ప్రభు ఇంటి కృప దయచేసుకుంటూ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్న ఈ యొక్క సెమీ క్రిస్మస్ అన్నది ఇచ్చి పుచ్చుకోవడం కాదు, దేవుని ప్రేమను ఇవ్వడమే. దేవుని ప్రేమ ఎలా ఇవ్వగలము? క్రియల రూపంలో తెలియపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాలకు క్షేమమును సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే నా తండ్రి మరి బాలసారి గారిని బట్టి, సత్యమణి గారిని బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, వారికి ఇచ్చిన నా తండ్రి ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మమ్మలను ప్రేమిస్తూ మాకు అనుగ్రహిస్తున్న వస్త్రాలను బట్టి, వారి యొక్క హస్తాలను బట్టి దీవించమని ఆశీర్వదించమని ఇలాగున ప్రతి సంవత్సరము సార్ చుక్కల పండేసి మెరిసింది ఓడి పెద్దారా, మెరిసింది ఓడి పెద్దారా. తూర్పు దిక్కుల్లో ఒక్కటి చాటింది ఆ యేసు రక్షణని చాడా, ఆ యేసు రక్షణని చాడా. సంబరాలు సంతోషాలు యేసుని కాని సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు.
హల్లెలూయా. క్యాండిల్స్ ఆఫ్ చేయండి. త్వరగా చెప్పలు పడాలి. అయ్యో మా యొక్క చాలు చూడాలా. దేవుని సేవలు ఒక బలంగా వాడబడుతూ పాస్టర్ గారు కూడా పాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వండి. ఓకే అయ్యారు మాట్లాడుతున్నా. మా యొక్క సంఘం తరఫున దేవుడు నా సేవలో నాకు ఆరోగ్యం విషయంలో నాకు ఫ్యామిలీ డాక్టర్ పాటిస్తారు. చాలా విషయాలు నాకు సేవలో నేను పడిపోయినప్పుడు వాస్తవంగా నిన్న 17వ తారీఖు నేను రాత్రి అంతా ఇక్కడే చర్చలో పడుకున్నా. ఆరోగ్యం పోలేక అన్ని విషయాల్లో నాకు రూపాయి ఖర్చు లేకుండా నన్ను బాగు చేస్తూ ఉంటాడు. నన్ను బట్టి బాబాసారికి నా ప్రత్యేకమైనటువంటి వదనాలు. నా భార్య తర్వాత బాబాసారికి నాకు సహకారి. దేవుని సేవలు ఎప్పటికీ దేవుని సాగులకు దేవుని సాగుతులు ప్రార్థన చేయండి. అదేవిధంగా విశ్వవాణి నరేష్ గారు పాస్టర్ గారు వెలికి రావాలని మనం చేస్తున్నాం. మొదటిసారి చూస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యు. మీరు బహు బలంగా ఆదరణలో వాడబడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సేవలో మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ పరిచర్యలో అద్భుతంగా అదేవిధంగా మరి ఈ రాజ్ కుమార్ పాస్టర్ గారు పాస్టర్ గారు వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. యవ్వన కాలంలో మరి పరిచర్యను తుదముట్టించాలంటే యవ్వన ఒక బలవంతుని చేతులు బాణం వంటి వారంట. ఒక బలంగా వాడబడాలని దేవుడు ప్రార్థన మందిరం ద్వారా నేను ఆహ్వానిస్తున్నాం. దేవుడు బహుగా ఆశీర్వదించాలని మీ సేవలు కూర్చోండి. సవాళ్ళు కూడా మరి అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రాజేష్ గారు ఆలూరు రాజేష్ పాస్టర్ గారు పాస్టర్ గారు వేదికకి రావాలని మనం చేస్తున్నాం. తదుపరి ఖచ్చితంగా మోష గారు రెడీ ఉండాలి. పాస్టర్ గారు కూడా వచ్చిన టైం అవుతుంది. థ్యాంక్ యూ. ఆహ్వానం అందించినందుకు
పరిచయం ఇంకా బాగుండాలని ఆశిస్తున్నాం. అలాగే మా కోసం మా సంఘం కోసం ప్రార్థన చేయండి అంటున్నాము. ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని బహు ఆశీర్వదించాలి. అదేవిధంగా మోషే గారు మోషే పాస్టర్ అమ్మ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు పెద్దతో మన పాస్టర్ గారు దేవుని మాకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా అందరూ అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి బర్నబాస్ పాస్టర్ గారు స్తుతి పాస్టర్ గారు కావాలి. నిజంగా చెప్పాలంటే ఎక్కువగా పరిచర్యలో బహు బలంగా వాడబడుతున్నాడు. నేను సంతోషిస్తాను. ఎందుకంటే నాకు చిన్న పన్న నేను అనుకునేవాడిని ఒక్కొక్కసారి పట్టణ గురించి తెలుసుకుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నా ఆలన పాలన జగన్ గారు నన్ను ఏ విధంగా అన్నాడో నాకు హార్ట్ఫుల్గా దాన్ని చూపించి వర్ణించలేను. నా ప్రతి విషయంలో నన్ను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టడానికి రెడీ. నేను పడిపోతే నేను కింద పడిపోతే నేను ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలన్నా రెడీ. అంత ఎత్తుకొని చేసేంత సామర్థ్యం కలిగిన విశ్వాసం అంటే నమ్మకత్వం కలిగినటువంటి నా తమ్ముడు అని నా తమ్ముడైతే తాను మరవలేదు. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సేవలు బహుబలంగా వాడబడాలని ఆశిస్తున్నాను. చాలా సంతోషం. ఈ పరిచయం ఇంకా బహుబలంగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేయండి. చాలా సంతోషం. అయితే మరి తాతగారు అవగారు నాకు దేవుడు మరి చిన్న వయసులోనే సాధన చేసేసాడు. మరి దేవుని మహాకృప మరి నన్ను సేవలో చాలా విషయాల్లో ప్రోత్సహిస్తుంటారు. అంత మాత్రమే కాదు, సపోర్ట్ చేస్తుంటారు. మంచి ఆలోచన చెప్పి ఈ విధంగా చేయండి పరిచర్య అని మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప దైవజనులు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మహిమపరుస్తున్నాను. నెక్స్ట్ జాన్ వెస్లీ పాస్టర్ గారు స్వరూప సిస్టర్ గారు. థ్యాంక్ యూ. దేవుడు వ్యవహారంలో జనతను బహు బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా భగవానికి చెప్పాలి, జాన్ వెస్లీ నాకు కవులని వాడు అయితే ఇంత వెయిట్ ఉన్నా కూడా ఏ పని కూడా మందిరంలో వచ్చి చేస్తూ సపోర్ట్గా చూస్తాడు. అందును బట్టి నేను సంతోషిస్తాను. ఇది చేయలేను అనే తక్కువ ఉండదు, కానీ కింద నుంచి చేసి తీసుకురావడము, పెట్టడము, తర్వాత ఏది కావాలన్న పాస్టర్స్ మీటింగ్ అప్పుడు కానీ నేను చూస్తూ ఉంటాను. జాన్ వెస్లీ ఎప్పుడు సపోర్ట్. తర్వాత పరిచయ విషయంలో బహు బలంగా అందరితో పాటు అందరికీ
సానుకూలంగా చేస్తూ ముందుకెళ్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. తొందరగా మీకు దేవుడు సంతానం ప్రార్థన చేయండి. ఎందుకంటే గత 3 సంవత్సరాలు సార్ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. దేవుడు నన్ను అదే ఆలోచిస్తుంటాను. ఒక మాట చెప్పాను, మన ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చినప్పుడు కూడా బ్రదర్ ఒకసారి మీరు డాక్టర్ కలిసినట్టుగా అని చెప్పేశాను. కానీ దేవుడు త్వరగా మరి ఈ కుటుంబానికి 3వ వ్యక్తిగా దేవుడు దయచేయంగా. ప్రార్థించండి. దేవుడు సమూహం ద్వారా మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ. అదేంటిలో ఇంకో యవ్వన జంట ఉంది. యవ్వన కాలంలో మరి ఈ మధ్యలోనే సేవలో వాడబడుతున్నటువంటి మా బ్రదర్ నవీన్ గారు, మరి సిస్టర్ అనిత గారు. అనితరా రావాలి సేవలో మీరు ఇప్పుడు చురుగ్గా వెళ్ళాలని మా ఆశ. ఇక్కడ నుంచి ప్రారంభించినట్టు చేస్తున్నప్పుడు కావాలి అంటే కావాలన్నా అది కావాలి. ఆలస్యం చేయదు. నవీన్ కావాలి. ఇది ఒక మంచి ఇది నిజంగా నేను సంతోషిస్తున్నాను. అవి గాడ్ బ్లెస్ యూ. మీరు మీ కుటుంబము దేవుని సేవలో ఇప్పుడు వాడబడుతున్నారని నేను వింటున్నాను. ఇంకా బహుమానంగా పేకేల నుంచి వచ్చిన ప్రార్థన సంఘము మిమ్మల్ని పాస్టర్గా గుర్తిస్తుంది. సో మరణం మట్టుకు సేవను ఆపకుండా చేయాలని మీ మీద ఒక దేవుడు తలం ఇచ్చి ఉన్నాడు. అందుకే ఇక్కడ కూర్చున్నారు. గాడ్ బ్లెస్ యూ. అందరూ దేవుడు ప్రార్థన చేయండి కుటుంబం కోసము. అలాగే సంతానం కోసం కూడా ప్రార్థన చేయాలని చేస్తున్నాం. దేవుడి కుటుంబానికి ఫాస్ట్ ట్రబుల్ అయిపోయింది. నేను అనుకోలేదు జంట అని. కానీ మనకంటే అంటే ఇదివరకు ఉన్నటువంటి సేవలో మేము ఎంతో చిన్నవాళ్ళమే. గనులైనటువంటి వారు పెద్దలు, అనుభవం కలిగిన సేవకులు అనుభవం కలిగినటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను కూడా దీవించాలని ఆశిస్తున్నాను. మరి ముందుగా దేవుని సేవకులు 25 సంవత్సరాలుగా నేను సేవకు కాలేదు, కానీ క్రైస్తవులమే. నేను కమర్షియల్లో అమ్మగారిని వివాహం చేసుకున్నప్పుడు ఆదమ్ సార్ గారు కమర్షియల్ విలేజ్కి వచ్చేవారు. ఆదమ్ సార్ని చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆ టైంలో సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం మెత్తైనప్పటికీ కూడా అదే పవర్ ఆయనలో దేవునికి ఉండగలంగా మా ఆహ్వానాన్ని అందించి దేవుని సేవకులు మా మధ్యలోకి రావడం నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మా దేవుడు తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించాలి. నిజంగా ఎప్పుడు అనుకోలేదు, కానీ అయ్యగారు మా మధ్యలోకి రావడం చాలా ఆశ్చర్యము. దేవుడు ఇలా తీసుకొచ్చినందుకు అన్నాడు. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థన చేయండి మా కోసం, ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నమస్కారములు. అయ్యగారు నిజంగా ఆశ్చర్యంగా ఇప్పుడు గురించి నేను మర్చిపోయినాము. తిరిగి ప్రభుత్వం బట్టి మరి బండవాస ద్వారా పరిచయం కావడము మా ఆప్తకాలంలో నిజంగా
నాకు చికిత్స చేయడం నాకు ఎంతో ఆశీర్వదకరమైన కార్యక్రమంగా భావిస్తూ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ సంతోషిస్తున్నాను. దయచేసి మరి వారి కుటుంబాల కొరకు వెలుకరించాలను జీవితాంతం వరకు ప్రార్థించాలని నా తీర్మానం చేస్తున్నాను. దేవుడు నిర్ణయించినట్టుగా మీరు ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అయ్యారు, థ్యాంక్ యూ. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చును కాక. 10 సంవత్సరాలు ఇచ్చాను, ఈ లేదు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చాను. హల్లెలూయా. తర్వాత నేను ఇందాక చెప్పాను వర్ణవరకు, కానీ నన్ను తాత అన్నాడు, కానీ నేను ఇంకొకరికి తాత అన్నాను ఇప్పుడు. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ శాంతన గారు ఏమి చెప్పాలంటే, నా తాత ఎవరో కాదు, తాతగారే. హల్లెలూయా. అయ్యగారు చాలా సంతోషం రావడం, అమ్మని దొరకొచ్చింటే ఇంకా బాగుంటుంది. ఒక రకంగా చూసుకుంటే నాకు మొదటిగా తాత, అమ్మగారి తరపు నుంచి మామ అవుతాడు. ఎలా వచ్చింది చూడేది సమస్య, చిక్కు వచ్చి పడేది, కానీ తాతనే. దేవునికి అయ్యారు మా చిన్న యొక్క చెట్టు. దేవుడు మమ్మల్ని ప్రేమించి మా సంఘం తరపున ప్రార్థన చేయండి. అయిపోయింది. అలా ఎప్పుడు జరిగిందంటే నత్తనవి గారిని చూస్తాం. ఇది నా మరణం మటుకు మర్చిపోలేదు. ఎందుకంటే నత్తనవి గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన సైకిల్ లేకుండే ఫస్ట్ కదా, సైకిల్ లేదు, కాలి నడకతో రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తూ ఉండేవాడు. ఏం కూడా సైకిల్ లేదా అంటే, లేదా బైక్ లేదా అంటే, లేదా ఇక్కడ సైకిల్ కూడా లేదు దగ్గర అన్నాడు. సేవకునుకున్న కష్టాన్ని నేను తెలుసుకున్నది నత్తనవి. అప్పటికి నాకు చాలా డినామినేషన్స్ బెంగళూరులో నాకు తెలుసు, కానీ వాళ్ళందరినీ నేను కనుక్కున్నప్పుడు లాస్ట్కి 1000 రూపాయల కంటే ఎక్కువ సహాయం చేయలేదండి. సో వీళ్ళ బ్యాచ్లో నుంచి అంటే కొంతమందిని తీసుకొని దాదాపుగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నైజీరియా సంస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపుగా అప్పట్లో ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి సేవకునికి ఏదైనా చేద్దాం తపన కలిగి చేశాము. కానీ అప్పుడు నాకు అనిపించింది అందరూ దొంగలే. అప్పటికి వదిలేశారు. అప్పుడు వదిలేసి పరిచయం స్టార్ట్ చేశారు. ఈ పరిచయం ఈ రోజు దేవుడికి మహిమ కాక. కానీ ఈ సేవకులకి నా వంతుగా ప్రతి సంవత్సరం ఏదో రూపంలో చేయాలనే తపనతో కొద్దిగా పాటు ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎలాగంటే సహోదరం చూసినప్పుడు దేవుడికి మహిమ కాక. ప్రార్థన చేయండి. ఇంకా పేరు వచ్చిన ప్రార్థన మందిరం నుంచి సేవకులకి బహుబలంగా సపోర్ట్గా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేయండి. గణేష్ చాలా సంతోషం. బ్రదరు సౌమ్యుడు అంటే చాలా మంచివాడు. ఏం మాట్లాడు ఉన్నది ఉన్నట్టుగా ఓకే, అంత మంచిగా మరి దేవుని సేవలు బలంగా వాడబడుతున్నారు. ఫ్యామిలీ వచ్చి ఇంకా సంతోషించబడుతుంది. గవర్నమెంట్ థ్యాంక్ యూ, చాలా మంచిది. ఈ యవనంలో మరి దేవుడు బహుబలంగా శరత్ బాబు గారి ద్వారా దేవుని పరిచయం సాగిస్తూ చాలా విషయాలు నాకు శరత్ బాబు గారికి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉంటాయి. ఏముంటాయంటే సేవకుల అసోసియేషన్ గురించి అందరితో సౌమ్యంగా నడుచుకోవాలి. మనం అసోసియేషన్ పెట్టాలన్నా సార్ బాగా చేయాలి, వాళ్ళతో వీళ్ళతో మంచిగా మాట్లాడాలి, మంచిగా ఏదైనా చేయాలి ఆదోనితో అని చెప్పేసి ఒక గొప్పగా అసోసియేషన్ గురించి నాతో మాట్లాడేది శరత్ బాబు గారు. ఎప్పుడైతే గురించి ఒక మాట చెప్పాను.
2 కాళ్ళ నుండి 2 చేతుల నుండి మనము కొంతమంది సేవ చేయాలంటే చాలా కష్టం. ఈ బ్రదర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఒకే చేతిలోన ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ బ్రదర్ ఇంటి మీద కార్ చేసుకొని వచ్చినాడు, ఎట్లా డ్రైవింగ్ చేస్తాడు, ఈ బ్రదర్ పోయే వరకు నన్ను ఆడే నిర్వచనం ఎట్లా చేస్తాడు. దేవుడు ఒక చెయ్యికి 2 చేతుల బలం దేవుడు ఇచ్చి సేవలే పరిచయాలలో గొప్పగా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. సో గాడ్ బ్లెస్ యూ అవర్ ఫ్యామిలీ. దేవుడు మీకు మన ఆశ్రయించాలని ఆశిస్తున్నాను. బహుబలంగా మీరు వాడబడాలి. ఇంకా మంచి ఆలోచనలతో ఆలోచనలో మంచి ఆలోచనతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, బాగుగా ఇంకా బలంగా వాడబడాలని జీ హోసల్ ఈ కాలంలో సేవ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న మందిరంలో వేస్తున్నారు. నేను మాట ఇచ్చాను, ఆ మాటను కూడా తొందరలో తీర్చుకోవాలి. హల్లెలూయా. కానీ దానికంటే ముందు దేవుడు తనను ప్రేమించి మరి అవునా అవునా రెడీగా ఉన్నావా? దేవుడికి స్వాతంత్రంలో చెప్పడం దేవుడు తనకు సాటి సహాయం అందించాలని ఒకసారి కోరుకుంటున్నాను. ఇంకా మాకు బలంగా సేవలు వాడబడడం వల్ల గొప్పగా సేవ చేయాలని ఆశిస్తున్నాను. బాగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, అదేవిధంగా నిజంగా చెప్పాలంటే 2013వ సంవత్సరం 13వ సంవత్సరంలో దేవుడు తిమోతి నాకు పరిచయం చేశాడు. తన పేరు తిమ్మకు కదా. పరిచయం చేసినప్పుడు నాకు క్లినిక్ దగ్గరికి వచ్చాడు. అదేమన్నా దేవుని సేవ, దేవుని పిలుపు నీ మీద ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిజంగా నువ్వు సేవకుడు అవుతావు చెప్పాడమ్మా. మొట్టమొదటిగా నువ్వు సేవకుడు అవుతావని చెప్పి దర్శనం చూసిన తర్వాత ఆ మాట అన్నాను. ఆ మాట అని చెప్పిన తర్వాత నాకు మళ్ళా సేవకుడుగా కనబడ్డాడు. దేవుడికి మహిమ కలుగుతాడు. అది దేవుడి యొక్క రియాలిటీ. దేవుడు ఖచ్చితంగా చేస్తాడంటే అది చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి అమ్మా చాలా సంతోషం. మీరు తిమోతి మీరు సేవ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయండి. ఓకే. యేసయ్య మాటలోని అనురాగం, ఆయన సేవలోని ఆనందం ఎంతో అమూల్యం. స్తోత్రం 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 స్తుతుల సింహాసనానికి స్వాగతం, స్తుతుల సింహాసనానికి సుస్వాగతం. ప్రారంభం నుంచి మరి సంఘంలో మాకు నీ సేవలోని ఆనందము, నీ మాటలోని రాగము, నీ సేవలోని ఆనందము, నీ మాటలోని రాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. నీవే నీవే మాకు ఆధారము, నీవే నీవే ఆనందము, నీ సేవలోని ఆనందము, నీ మాటలోని అనురాగము. దేవుడు గొప్పగా ఆశీర్వదించి బలమైన పునాదులుగా ఈ పెద్దల్ని ఒక తల్లిదండ్రులుగా మా మధ్యలో దేవుడు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగుతాక. ఎప్పటికీ సపోర్ట్ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. నీ ఆజ్ఞలను చదివినప్పుడు బుద్ధి లేని నాకు
వచ్చెను. నీ మార్గములో నడచినప్పుడు నడకరాని నాకు పరుగు వచ్చెను. నీ ఆజ్ఞలను చదివినప్పుడు బుద్ధి లేని నాకు బుద్ధి వచ్చెను. నీ మార్గములో నడచినప్పుడు నడకరాని నాకు పరుగు వచ్చెను. స్తోత్రం 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 స్తుతుల సింహాసనానికి స్తుతుల సింహాసనానికి సుస్వాగతం. నీ సేవలోని ఆనందము నీ మాటలోని అనురాగము. నీ చూపు నాపై ప్రసరించగా మరణించిన నాకు ప్రాణమొచ్చెను. నీ స్వరమును నేను వినినప్పుడు బలహీనుడనైన